హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెను హాస్ని వరల్డ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. సరే, ఈరోజు వచ్చి నేను ఒక పొడుపు కథ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటో పొడుపు కథ అనుకుంటున్నారా? సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. ఏంటది? మీరైతే ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే నేనైతే మీకు అయితే ఆన్సర్ అయితే చెప్తాను. అయితే సరేనండి, ఏంటి విశేషాలు అనుకుంటారా? మా పిల్లలతోనే సరిపోతుందండి నాకు. చదవమంటే చాలు ఏడుస్తూ మొదలెడుతున్నారు ఇద్దరుని. ఇంకా ఆవిడైతే అమ్మాళ్ళ ఇంటికాడ ఉంది, ఆవిడైతే ఫోన్లో అయితే మాట్లాడుతుంది మమ్మీ మమ్మీ అని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీని వచ్చి పేరుతో నాకు బాబు అని ఎంత ముద్దుగా పిలుస్తుందంటే అంత ముద్దుగా పిలుస్తుంది. వాళ్ళ అక్కని వచ్చి కార్తీక అంటుంది. ఇంకా కనవ ఏం మాట్లాడతలేదు, మరి ఎప్పుడు మాట్లాడుతుందో చూసుకోవాలి. వాళ్ళ డాడీ పేరు వాళ్ళ అక్క పేరు అయితే వచ్చింది తనకి. ఇంకా నేను వచ్చి తన స్కూల్ నుంచి రాగానే ఇంకా వీళ్ళిద్దరికి చదువు చెప్దాం కదా అనుకుంటే వీళ్ళ డాడీ వచ్చేసరికి ఇంకా వీళ్ళిద్దరూ నా మీద సాడీలు అయితే చెప్తూ మొదలెడుతున్నారు. ఇంకా అందరు కూతుళ్ళు అంతే కదా, వాళ్ళ డాడీ వచ్చినప్పటికి ఇంకా ఎక్కలేని గారం అయితే తన్నుకొచ్చేస్తుంది. మరి ఇంకా వీళ్ళు వచ్చి అమ్మ కొట్టేసింది అంటున్నారు. వాళ్ళ డాడీ ఏమో మరి చదవకపోతే కొడుతుంది అమ్మని అంటున్నారు. ఏదో పైకి అలా అంటున్నారు కానీ తర్వాత నన్ను ఏమో తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నా పిల్లలని. మా ఇంట్లో అయితే అలాగున్నదండి. మరి మీ ఇంట్లో అయితే ఎలాగుంది? మీ డాడీలు మీ పిల్లలు అలా ఉన్నారా? మరి పిల్లలు వచ్చి అలా చెప్తున్నారా? ఇంకా నేనైతే ఇందాక ప్రశ్న అడిగాను కదండి, సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు, దాని ఆన్సర్ వచ్చి సూది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? అయితే మీరు పెట్టిన కామెంట్స్ కూడా నేనైతే చూసి రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫార్వర్డ్ కూడా చేసుకోండి. ఇంకా పొడుపు కథలు అయితే అడిగాను. మీరు కూడా నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఇలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మా బావ వచ్చి నీకు వంట రాదు అంటాడు. సర్లే, ఏదో ఒక రోజు నేను కరెక్ట్గా ట్రై చేసి చూపిస్తాను అని అయితే నేను చాలా గట్టి పట్టుదలతో అయితే ఉన్నాను. ఏది ఉన్నా సరే పచ్చిగానే ఉంటుంది. మరి శుభ్రంగా అయితే కుదురుతలేదు, ఎప్పుడు కుదురుతుందా అని అనుకుంటున్నాను. ఆ రోజైతే మీకు కంపల్సరీ నేను వీడియో చేసి మా బావతో మాట్లాడించి మరి వీడియో అయితే మీతో పెడదామని అనుకుంటున్నాను. సర్లే, ఇది వచ్చి టమాటా రైస్ అయితే కుక్కర్లో అయితే వండేసుకోవచ్చు. కరెంట్ కుక్కర్ ఏంటి, నార్మల్ కుక్కర్ ఏంటి, ఒక 2 విజిల్స్ అయితే రెడీ, పొడిలాడుతూ ఉంటుంది. ఇంకా టమాటా రైస్ అది ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే. ఇంకా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.